రే సుబ్బిగా పోయి సరుకు తీసుకురారా. డబ్బులు ఎవరి కాడు ఉన్నాయి? సత్యం దగ్గర స్కూల్ డబ్బులు అడుగు, ఆయన కాడు పనిచేస్తున్నాం కదా. అవి నిన్నే తీసుకుని తాగేసాంగా. అయితే అది అడ్వాన్స్ కాదా? ఆయన ఇచ్చేదే 15 రూపాయలు, పైగా దాంట్లో అడ్వాన్స్ కూడానా? ఇదో ఇంతవరకు ఊరికే ఇచ్చాను, ఇప్పుడు పని చేసి కూలీ తీసుకో అంటున్నాడు. తిరునాళ్ళ కాంట్రాక్ట్ దొరికేంత వరకు సిల్లికి అవ్వ కూడా ఇవ్వడు. పోనీ శంకరాన్ని అడుగు. ఎన్నిసార్లు శంకరాన్ని బ్రహ్మాన్ని అడుగుతాం? వాళ్ళు ఏమైనా సంపాదిస్తున్నారా? ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఏ పొద్దునా నువ్వు మాకు సింగిల్ టీ అయినా ఇప్పించినావా? అడిగితే మాకంటే పెద్దోడు అంటున్నావు. సిగ్గు లేకపోతే సరే. నాకు గానీ కాలు సరిగా ఉండుంటే మీ అందరినీ కూకోబెట్టి కూడెట్టేవాడిని. మన బడ్డి కొట్టి ఎంకయ్య ఆడిని నమ్మి ఒక్క వీడి అరువుతాడా? ఆ పొద్దు నువ్వు వెళ్ళి అడిగినందుకు ఏం అయినా నీకు సిగ్గులేదు. ఆడే గనక నాకు అలా చేశాడనుకో, ఎంకయ్య మెడ ఇరిసేసి ఒంటికాలు మడతెట్టి ఎగిరెగిరి తనేవాడిని. ఏయ్ లేవరా, ఎప్పుడు చూసాను నిద్రమోహన్ నువ్వునా. అన్నా త్వరగా అంగడి మూసే అన్నా, ఊర్లో ఎక్కడ చూసినా దొంగ ఎదువులు ఎక్కువ అయిపోయారా. ఏయ్ మన ఈదిలో కాళ్ళు ఎవరు అడుగు పెట్టలేరురా. అన్నా అన్నా వచ్చేసారన్నా. ఏంద్రా? అన్నిటి తీసుకో, త్వరగా త్వరగా త్వరగా. దేని వదలదు. ఇటు చూడరా, చాలా బాగుందిరా. త్వరగా రేడియో రేడియో త్వరగా వచ్చాయి. ఆడిని నమ్మి ఒక్క బీడి అరుగుతాడా? రే కాశీ, వీడికన్నా మర్చిపోయి వెళ్ళిపోతాయి. కాశీనా? గోందో ఆయన కూడా పట్టుకోరా. అయ్యో ఇరుకుంటుంటావు కదరా. ఇంకా పూర్తవలేదా? వెంకయ్య వచ్చాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపల చేస్తారా? వచ్చేదేదో కొంచెం త్వరగా రావచ్చు. గణేష్ నమస్కారం సార్. వచ్చారుగా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సంతకం తీసుకో. కేసు ఎందుకులేండి సార్, ఎలాగో ఎరగ తీశారు కదా. ఎంత కాదనుకున్నా మా ఈది కుర్రాళ్లే, పాపం వదిలేయండి సార్. ఈ మాట అంటారనుకున్నాను. మీ అనంతపురం వాళ్ళకి వేళకోళం అయిపోయిందయ్యా. మీరే కంప్లైంట్ ఇస్తారు, మీరే వచ్చి వాపస్ తీసుకుంటారు. ముందు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేయాలయ్యా. అయ్యో ముంచావు కదరా. ఏంద్రా సూపు, బ్రహ్మో శంకరం చెప్పినారు కనుకనే వచ్చినా లేదా? ఎక్కడ నూకేలా తెలీదా? మన ఎంకన్న దగ్గరేనా? మన ఇంటికి మనమే కన్ను వేసుకుంటావా? ఎంకన్న ఎవర్రా? కష్టపడి పని చేసేవాడు. ఒంటి కాలుతో నేనే దున్నేగలను, అన్ని సరిగా ఉండి మీకేం బలుపురా?